తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో చెవిరెడ్డి కారు దగ్ధమైంది. వైసీపీ అభ్యర్థితో కలిసి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ గొడవకు దిగారని గ్రామస్తులు ఆరోపించారు. ఘర్షణ తర్వాత సర్పంచ్ ఊరి నుండి వెళ్లడంతో ఆయన ఇంటిని దహనం చేశారు. మొత్తంగా ఈ గొడవలో గ్రామానికి చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా కారు ధ్వంసమైంది. అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తాను, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈ రోజు వాడా మనమ తేలిపోలు చేతగాని ఏదో వాడు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి ప్రక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరిచినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ జేనివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ పూర్తయిన అనంతరం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ప్రత్యేక కౌంటర్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని స్వీకరించారు. మంగళవారం జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు ముగింపు పలికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం అప్పగించనున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి మద్దతు పలికినట్లు చెప్పారు. మంగళవారం కాకినాడ రామనయ్యపేటలో ఉన్న దాసు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూటమికి ఓటర్లు పట్టం కట్టనున్నారని, రాష్ట్రంలో కూటమి 130 అసెంబ్లీ, 23 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసి అరికట్టారని అన్నారు. చారిత్రక ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొన్న సందర్భాలు చూడలేదు. మార్నింగ్ 6 గంటలకే ప్రతి బూత్ దగ్గర లైన్లో 200 మంది స్వచ్ఛందంగా రావటం. ప్రజాస్వామ్యం ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలుండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను 100 బూతులు తిరగడం జరిగింది. రాత్రి 7-8 గంటల దాకా కూడా చాలామంది ఓటింగ్ చేశారు. చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభసూచకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు, 7 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ కూడా ఈరోజు నెగ్గుతున్నామని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల నాడి చూసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటన చేశాం. ఈరోజు కూటమిదే ఓటు, గెలుపుదే సీట్ అని చెప్పి ఒక శ్లోకంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా ఒక క్యాంపెయిన్ చేసి 45 నియోజకవర్గాలు చేసి 25 పార్లమెంట్లో ప్రజల్ని మేలుకొల్పి ప్రయాణం చేశాను. చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావించానంటే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా వారు 30 నియోజకవర్గాలు తిరగమంటే నేను 45 నియోజకవర్గాలు తిరిగి ప్రజలందరినీ కూడా కూటమికే ఓటేయాలా, గెలుపు సీటుది
అని చెప్పి మేము చెప్పడం, శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా కలిసి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, టెక్కలో పెట్టడం, అదేవిధంగా మాధవి గారి కాన్స్టిట్యున్సీ విజయనగరం టౌన్లో అశోక్ గజపతిరాజు గారి పాప నుంచుంది అక్కడ కూడా, అదేవిధంగా సీపురిపిల్లో నాయకులు కళా వెంకటరావు గారు పోటీ చేశారు, వారు కూడా బొత్స సత్యబాబు గారి మీద నెగ్గన్నారు. చాలా ఆనందం అనిపించింది. ఒక్కసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ టౌన్ ప్రజలకే శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే రిజల్ట్స్ లేట్గా వస్తాయి తప్ప గెలుపు ఖాయం. కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు గెలుపు ఖాయం. కూటానికి 130 సీట్లు ఈరోజు వస్తూ ఉన్నాయి. 22, 23 ఎంపీలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం బతికుండాలని కోరుకున్నారు ప్రజలు. ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు 175 నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన రాష్ట్రం ఏ దారికి పోద్దో ఏ ఒడ్డుకు పోద్దో తెలియని పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు కూడా సన్నకారు చిన్నకారు రైతులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అనేక రకాల మోసం జరుగుతుందని ముందే మేలుకున్నారని చెప్పి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు చెప్పిన మాటనే ఈరోజు ఈ ఎలక్షన్లో తూచా తప్పకుండా ప్రజలు పాటించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ ఇసిరేడు, పూర్తిగా 100% కూడా నేను మళ్ళీ అసెంబ్లీలోకి సీఎంగానే అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్న మంత్రి బొత్స సత్యనారాయణ, భారీ మెజార్టీతో విజయం సాధిస్తామంటూ ధీమా. శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలో స్వామి భక్తులకు అభయం. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత, టీడీపీ నాయకుల తీరుపై ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం. రాష్ట్రంలో కూటమి 130 సీట్లతో అధికారంలోకి వస్తుందన్న వాసుపల్లి గణేష్, యువత భారీగా మద్దతు తెలియజేసిందంటూ ఆనందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.